అండి హాయ్. ప్రభాస్ మూవీ ఇప్పుడు వస్తుంది రాజాసాబ్ కానీ ఇంకా స్పిరిట్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ప్రభాస్ నిజంగా ఒక్కొక్క సినిమా చేస్తేనే ఏముంటది. అలాంటిది ప్రభాస్ ఇప్పుడు ఒక యుద్ధంతో మొన్న మేము ప్రభాస్ షూటింగ్కి వెళ్ళాము. నిజంగా మాకు సూపర్ హిట్. ఈసారి సినిమా గట్ట రిలీజ్ అయితే మాత్రం ఫిదా అయిపోతాయి. నిజంగా సినిమా థియేటర్లు దత్తలు వెళ్ళిపోతాయి. ప్రభాస్ సినిమా కోసం ఇప్పుడు 16 ట్రైలర్ వస్తుంది ప్రభాస్ది. అసలు ట్రైలర్తోనే నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ అమ్మాయిలు మెయిన్ అబ్బాయి ప్రభాస్ హైట్కి పర్సనాలిటీకి ఫిదా అయిపోతారు. అప్పుడు నిజంగా ప్రభాస్ సినిమా కోసం వెయిటింగ్ చాలా. మీకు నిజంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అమ్మాయిలకు ప్రభాస్ అంటే ఎందుకు అంత పిచ్చి మీకు? ఎందుకంటే తన హైట్ పర్సనాలిటీ ఫేస్లో మెయిన్ ఏంటంటే తన ఒక్క చెప్పే ప్రతి డైలాగే కానీ కెమిస్ట్రీ కానీ నిజంగా సూపర్ బంపర్. నిజంగా ప్రభాస్కి ఫ్యాన్స్ లేకుండా ఎవరు ఉంటారు? ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కువ ప్రభాస్కి ఫ్యాన్స్. అమ్మాయిల కన్నా ఎక్కువ ఆంటీలు లైక్ చేస్తున్నారు, వాళ్ళని ఏమంటారు? అమ్మాయిల కన్నా ఎక్కువ ఆంటీలే ఫేదా. ఎందుకంటే ఫస్ట్ నుండి ప్రభాస్ చేసే ప్రతి సినిమా ప్రభాస్కి ఎక్కువ ఆంటీలే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రభాస్ ఎన్ని సినిమాలు చేసినా అమ్మాయిల కన్నా ఆంటీలకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఏం షూటింగ్కి వెళ్ళారు మొన్న మీరు? ప్రభాస్ రాజ్యసభ ఉంది కదా, దానికి వెళ్ళాము. ప్రభాస్ ఒక లెవెల్. ఒక్కసారి తను క్యారీవాన్ నుంచి దిగి వస్తే ఏమున్నాడబ్బా. నిజంగా నాకు గట్ట ఛాన్స్ వస్తే ప్రభాస్ పెళ్లి చేసుకుంటా. నిజంగా ప్రభాస్ని పెళ్లి చేసుకుంటారా? ఏంది అలా అంటుంటే? మరి అనుష్క వాళ్ళంతా ఏమైపోవాలి? ఎవరికి వాళ్ళు ఇష్టం అవుతుంది అబ్బా. ఎప్పుడైనా సరే ఫ్యాన్స్ పరంగా నిజంగా ప్రతి హీరో సినిమా తీయాలి హిట్ అవ్వాలని చెప్తాం కదా, కానీ ప్రభాస్ ఏ సినిమా తీసినా హిట్ బంపర్ నిజంగా. అంటే ఈసారి రాజాసాబ్ మూవీ కలెక్షన్స్ ఎన్ని తీయబోతుంది? కోట్లలో వస్తుంది, కోట్లు. నిజంగా ప్రభాస్ ఒక్క సినిమా తీయడంలోనే అసలు మొన్న నిజంగా వర్షం సినిమా రిలీజ్కే ఇంత ఘనంగా హైలైట్ అయిందంటే ఈసారి సినిమా తీసి తను ఉన్న స్పీడ్కి యాక్టింగ్ డాన్స్కి ఫిదా నిజంగా కోట్లలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్పిరిట్ మూవీ ఉంది కదా, స్పిరిట్ మూవీ తీస్తున్నారు. ఆ మూవీకి దీపికా పదుకొనే ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ అడిగి స్టోరీని లీక్ చేసింది అని చెప్పి సందీప్ రెడ్డి వంగ అంటున్నారు కదా, అలాంటి దానికి మీరు ఏమంటారు? దీపికా పడుకునే మంచి యాక్టరే, బట్ ఏంటంటే రెమ్యునేషన్ ఎక్కువ చూపించడం వల్ల ఎవరికైనా సరే ఇప్పుడు ఒక హీరో పక్కన చేయాలంటేనే మెయిన్ అదృష్టం అనేది ఉండాలి. అలాంటిది దీపికా పడుకునే ఉంది, తనకంటే ఫేమ్ ఉంది, కానీ ఏంటంటే తనకి ఎక్కువ కలెక్షన్ కావాలని కాబట్టి డైరెక్టర్లు ఎంతవరకు అని పెట్టుకుంటారు. తన తగ్గట్టు మనీ వస్తుంది, ఇలా మంచిగా పాపులర్ అవుతాం, మంచిగా ఫేమ్ వస్తుంది అని చెప్పి చూస్తారు. తనకు కేవలం కాదని చెప్పి మెయిన్ హీరోయిన్ పెట్టుకున్నారు. యానిమల్ హీరోయిన్ పెట్టుకున్నారు. ఓకే, ఆ హీరోయిన్ సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. ప్రభాస్ అంటే ఆమె పట్ల ఉంటది, ఎట్లా సెట్ అవుతుంది? బాగా హీరోయిన్ పెట్టినా సెట్ అవుతుంది అబ్బా. ఓకే ఓకే, మీకే చాయిస్ వస్తే ఏం చేస్తారు? హీరోయిన్ పక్కనే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.